హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సార్ట్లో బ్యానర్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఈ బ్యానర్ అనేది హోటల్స్కి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా అయిపోతుంది పిక్సార్ట్లో, సింపుల్ ప్రాసెస్. ముందుగా నేను పిక్సార్ట్ ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఒకటి యాడ్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరందరూ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కలర్ఫుల్గా కనిపిస్తుందని ఇది యాడ్ చేసుకున్నాను. తర్వాత క్రాప్ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత సైజు ఉందో దాని ప్రకారం క్రాప్ చేశాను. ఇలా జూమ్ అవుట్ చేసుకుంటే మనకి సైజ్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోస్ మీద క్లిక్ చేసి నేను కొంచెం డిజైన్ కావాలనుకున్నా కాబట్టి డిజైన్ సంబంధించిన పిఎన్జీని యాడ్ చేసుకున్నాను. ఇలాంటి పిఎన్జీలన్నీ మనకు క్రోమ్లో దొరుకుతాయి. డైరెక్ట్ డిజైన్ పిఎన్జీస్ అని సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఆ పిఎన్జీ నేను యాడ్ చేశాను. తర్వాత నేను టిక్ మార్క్ ఇచ్చుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం ఏ పేరైతే బ్యానర్ మీద ఉండాలనుకుంటున్నామో ఆ పేరుతో నేను ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. నేను శ్రీనివాస జనరల్ స్టోర్ అండ్ హోటల్ అని ఇవ్వాలనుకున్నాను. దానికి సంబంధించింది ఎడిట్ చేస్తున్నాను. మనం తెలుగు ఫాంట్ కావాలంటే గూగుల్లో పోయి గూగుల్ కీబోర్డ్ అని సెర్చ్ చేసి దాంట్లో తెలుగు ఫాంట్స్ వస్తాయి. అది యాడ్ చేసుకోవడమే, డైరెక్ట్గా యాడ్ అవుతుంది. చూడండి, నేను శ్రీనివాస జనరల్ స్టోర్ అండ్ హోటల్ అని ఎంటర్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చాను. జూమ్ అవుట్ చేసుకొని కొంచెం సైజ్ పెంచి అక్కడ ఫాంట్ సింబల్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఫాంట్ని ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలి. నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. చూడండి, నాకు ఏది సెట్ అవుతుందో దాని ప్రకారం చూసుకున్నాను. మీకు ఏది బాగుందనిపిస్తే దాన్ని యాడ్ చేసుకోండి. నేను అలా ఎదుగుతున్నాను, కొన్ని నాకు సెట్ కాలేదు. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. నాకైతే ఇంకా చూస్తున్నా. నాకైతే ఇది సెట్ అయింది. దీన్ని యాడ్ చేసుకొని కొంచెం జూమ్ తగ్గించుకున్నాను. అక్కడ ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కింద సైజు దానికి షాడో అప్లై చేయాలనుకున్నాను కాబట్టి కొంచెం స్క్రోల్ చేసి షాడో మీద క్లిక్ చేసి బ్లర్ అనేది పూర్తిగా తగ్గించేయండి. ఆపోజిట్ మనకి నచ్చినంత ఎంతో కొంత సెట్ చేసుకోండి. నేనైతే 65 అలా సెట్ చేసుకుంటున్నాను. 65 సెట్ చేసుకున్నాను. పొజిషన్లోకి వెళ్ళి కొంచెం పైంది కొంచెం డిక్రీజ్ చేశాను, కిందది కూడా కొంచెం లైట్గా కొంచెం డిక్రీజ్ చేశాను. అది సెట్ అయిపోయింది. నాకైతే సరిపోతుంది. ఇది మీకు ఎంత కావాలంటే మీరు అలా సెట్ చేసుకోండి. దీన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ ఒకటి యాడ్ చేసుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ ఒకటి తీసుకోండి. ఈ డూప్లికేట్ లేయర్ని కరెక్ట్గా అదే ఫాంట్ మీద సెట్ చేసి నేను రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ రెడ్ కలర్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది, రెడ్ కలర్ వేసుకున్నాను. అలాగే స్ట్రోక్ మీద క్లిక్ చేసి నేను వైట్ కలర్ని స్ట్రోక్ అని సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ కొంచెం పెంచాను. అదైతే కలర్కి సెట్ అయిపోయింది. నాకు ఆడికి సరిపోయింది దానికి. తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో నేను టిఫిన్స్ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ముందుగా నేను పిఎన్జీస్ని యాడ్ చేస్తున్నాను. ఇలాంటి పిఎన్జీస్ మీరు మీ హోటల్ ఏదో దానికి తగ్గట్టు మీరు పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే టిఫిన్ సెంటర్కి సంబంధించింది కాబట్టి ముందుగా టిఫిన్స్ పూరి అనేది యాడ్ చేశాను. తర్వాత దోశ, పూరి కింద షాడో ఎఫెక్ట్ లాంటిది కావాలనుకున్నాను కాబట్టి ఆ పిఎన్జీని దాని కింద యాడ్ చేశాను. మూవ్ డౌన్ క్లిక్ చేస్తే దాని కిందికి వెళ్ళిపోతుంది. అక్కడితో టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ నేను దోశ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి దోశ మీద క్లిక్ చేసి దోశ అనేది ఈ కార్నర్లో పెడుతున్నాను. సేమ్ మళ్ళీ దాని కార్నర్ సెట్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తా. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ షాడో ఎఫెక్ట్ని యాడ్ చేసి దోశ కింద యాడ్ చేస్తున్నాను. సేమ్ మూవ్ డౌన్ మీద క్లిక్ చేస్తే కిందికి వెళ్తుంది. మూవ్ డౌన్ కిందికి వెళ్ళింది.
అది సెట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకో టిఫిన్ యాడ్ చేయాలనుకున్నాను. అది సెంటర్లో సెట్ చేసుకున్నాను ఈ ఇడ్లీని. మీకు నచ్చింది నేను ఇవే కాదు, మీరు ఏ సంబంధించిన హోటల్ పెట్టుకోవాలన్నా దానికి సంబంధించి యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా పెయింట్ షాప్స్ కానీ కరెంట్ వైర్లు కానీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంతే. దీనికి మళ్ళీ షాడో ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నా కాబట్టి షాడో ఎఫెక్ట్ ఇస్తున్నాను. ఆ ఇడ్లీ కింద అలా సెట్ చేసి మూడోని క్లిక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయింది. నాకు అది సరిపోతుంది. తర్వాత అడిగితే సరిపోయింది నాకు. మళ్ళీ జనరల్ స్టోర్ కాబట్టి జనరల్ స్టోర్ సంబంధించిన ఏదో ఒకటి ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ అనేది ఫుల్ పెట్టుకున్నాను. హ్యాండ్ రెస్ట్ కొంచెం పూర్తిగా తగ్గించేసి చుటకారం అలా డ్రా చేశాను. అలా డ్రా చేస్తే మొత్తం ఎరేజ్ అవుతూ వస్తుంది. మనకి ఎంత కావాలో దాని ప్రకారం రౌండ్గా నేను ఎరేజ్ చేస్తాను. చూడండి, నాకైతే ఇది సరిపోతుంది. దీన్ని నేను మూవ్ డౌన్ చేసుకొని నాకు ఎక్కడ కావాలో అలా సెట్ చేసుకునే దాన్ని ట్రై చేస్తున్నాను. అక్కడ సెట్ కాల, మూవ్ డౌన్ కొట్టి కొంచెం సైజ్ డిక్రీజ్ చేశాను. ఈ కార్నర్లో అయితే సెట్ అయిపోతుంది. అందుకని ఆ కార్నర్లో సెట్ చేసేసాను. అక్కడికి సరిపోయింది. చెక్ చేసుకోండి మనకు సరిపోయిందో లేదో. సరిపోయింది. అక్కడికి అయితే సరిపోయింది. తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ యాడ్ చేయాలనుకున్నాను. మొబైల్ నెంబర్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన మొబైల్ నెంబర్ మీది ఇవ్వండి, హోటల్ది. నేను ఓన్లీ క్రియేట్ చేస్తున్నా కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. చూడండి, 91901 నుంచి హ్యాష్ ఇస్తున్నాను. ఓకే, 90 ఇది సరిపోతుంది. ఇది సైజ్ తగ్గించేసి మొబైల్ నెంబర్ సైజ్ తగ్గించేసి ఈ కార్నర్లో అలా సెట్ చేసుకున్నాము. దీనికి కూడా మనకు నచ్చిన ఫాంట్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అక్కడ సరిపోతుంది. ఓకే, కొంచెం ఇమేజ్ సైజ్ని కొంచెం సైజ్ పెంచాను. ఫ్రెండ్స్, సరిపోయింది. దానికి మళ్ళీ షాడో ఆప్షన్ మీద క్లిక్ చేసి షాడో కొంచెం ఇంతకుముందు మనం శ్రీనివాస్ అనే దానికి ఎలా సెట్ చేసాం సేమ్ అలాగే సెట్ చేశాను. సరిపోయింది. ఆ బ్లాక్ షాడో అయిపోయింది. మళ్ళీ డూప్లికేట్ లేయర్ చేసుకొని ఆ డూప్లికేట్ లేయర్ తీసుకున్నాము. ఆ డూప్లికేట్ లేయర్కి నేను కలర్ యాడ్ చేయాలనుకున్నాను. అలా చూసుకుంటే ఎల్లో కలర్ తీసుకున్నాను. అది ఎల్లో కలర్ సరిపోలేదు. అందుకని బ్లూ కలర్ తీసుకొని దానికి స్టోక్ వచ్చి వైట్ తీసుకున్నాను. అక్కడితో సెట్ చేసుకున్నాను. సరిపోయింది. అక్కడికి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఏం యాడ్ చేయాలనుకున్నానంటే, ఒక్క సెకండు, నేను దేవుడి ఫోటోలు యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోస్ తీసుకొని అక్కడ స్క్రోల్ చేస్తే లాస్ట్లో షేప్స్ అని ఉంటుంది. ఆ షేప్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ షేప్స్ మీద క్లిక్ చేసి రౌండ్ సింబల్ అనే షేప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. టిక్ మార్క్ ఇస్తే దేవుడి ఫోటో అనేది మనకి రౌండ్గా షేప్ అవుట్ అయ్యి వస్తుంది. మనకి ఇట్లా రౌండ్గా వచ్చింది. నేను జూమ్ అవుట్ చేసుకొని పైన కార్నర్లో ఇవ్వాలనుకుంటున్నాను. పైన కార్నర్లో అలా సెట్ చేసుకొని ఇంకో ఫోటో మళ్ళీ యాడ్ చేయాలనుకుంటున్నాను. అక్కడ సరిపోయింది. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు వినాయక స్వామి ఫోటో సేమ్ అంటే బయటకు స్క్రోల్ చేసి షేప్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ షేప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రౌండ్ సింబల్ సెట్ చేసుకొని కొంచెం అలా డ్రాగ్ చేసుకుంటే రౌండ్గా యాడ్ పడుతుంది. టిక్ మార్క్ ఇస్తే ఇలా వినాయక స్వామి కూడా రౌండ్ సింబల్లో వస్తాడు. దీన్ని కూడా ఈ పక్క కార్నర్ పైన ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అడిగి కొంచెం జూమ్ తగ్గించి మనకి ఇంతమంది వెంకటేశ్వర స్వామి ఏ సైజు ఉందో ఆ సైజు సరిపోయింది ఇక్కడికి. ఓకే, సరిపోయింది. ఇక్కడితో ఆడికి సరిపోయింది. దీని తర్వాత నేను టిక్ మార్క్ ఇచ్చేసుకొని మళ్ళీ ఫాంట్ మీద క్లిక్ చేసి నేను మళ్ళీ మా వద్ద ఏమేమి దొరుకుతాయో దానికి సంబంధించిన ఫాంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా తెలుగులోనే. నా వద్ద అన్ని రకాల వస్తువులు మరియు టిఫిన్స్ లభించును అని ఫాంట్ ఇస్తున్నాను. మీరు ఇలా తెలుగు ఫాంట్ ఇవ్వాలంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కీబోర్డ్ మీద క్లిక్ చేసి ఆ గూగుల్ కీబోర్డ్ని మీకు డిఫాల్ట్ కీబోర్డ్గా యాడ్ చేసుకొని దాంట్లో తెలుగు టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు కూడా తెలుగు టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు.
ఈ మీకు అర్థం కాకనంటే యూట్యూబ్లో హౌ టు యాడ్ గూగుల్ ఫాంట్స్ అని కొడితే వచ్చేస్తుంది వీడియో, ఏదైనా చూసి యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇలా నేను టిఫిన్స్ అని యాడ్ చేస్తున్నాను చూడండి, టిక్ మార్క్ ఇచ్చి. లభించును. ఓకే ఫ్రెండ్స్, ఇది సరిపోయింది. టిక్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ జూమ్ తగ్గించి నేను దీనికి ఫాంట్స్ ఏదైనా ఫాంట్ సైజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. జూమ్ తగ్గించండి ఇంకా పూర్తిగా. ఏదైనా ఫాంట్ ఏదో ఒకటి యాడ్ చేయండి మీకు నచ్చింది. నేను చెక్ చేస్తాను చూడండి. నాకైతే ఇది నచ్చలేదు, కొంచెం డ్రాగ్ చేస్తున్నాను చూడండి. మనకి ఏదైతే బాగుంది అనిపిస్తుందో దాన్ని చెక్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకోవడమే. నాకు ఏదైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది, అందుకే అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసాను. సేమ్ దీనికి కూడా అక్కడ సరిపోయింది. దీని మీద క్లిక్ చేసి మళ్ళీ దీనికి షాడో ఇవ్వాలనుకున్నాను. షాడో షేప్ ఇచ్చేసి బ్లర్ పూర్తిగా తగ్గించేసి పొజిషన్స్ అన్నీ ఇంతకుముందు ఎలా అడ్జస్ట్ చేసామో అలాగే సేమ్ అడ్జస్ట్ చేసుకోండి, అక్కడ సరిపోతుంది. ఓకే, ఒక్క సెకండ్, మీకు ఎంత కావాలంటే అలా సెట్ చేసుకోండి. ఓకే, ఆపోజిట్ నేనేం తగ్గలేదు, 100 పెట్టేసుకున్నాను, సరిపోయింది. మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేసి సేమ్ కలర్కి నేను బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు యాడ్ చేసుకోండి, సరిపోయింది. అంతే ఫ్రెండ్స్, పిక్సార్ట్లో మనది బ్యానర్ అయిపోయింది. దీన్ని మీరు విజిటింగ్ కార్డులో ఏం చేసుకోవచ్చు, లేకపోతే బ్యానర్ అయినా ప్రింట్ చేయించుకొని వేసుకోవచ్చు, సరిపోతుంది ఎవరికైనా ఇచ్చుకునేదానికి. సింపుల్గా ఎలాంటి ఖర్చు లేకుండా మనమే మొబైల్లో చేసేసుకోవచ్చు. చూడండి, గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అది ఎంత క్లారిటీగా వచ్చిందో చూడండి. ఎలాంటి క్వాలిటీ అనేది తగ్గిపోదు. ఇదే మీరు ఎత్తుకొని ప్రింట్ తీపించుకొని మీ హోటల్కి అతికించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.